ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియాలో ఇప్పుడు ఏ అకౌంట్ ఓపెన్ చేసినా సేవ్ పునర్విక అనే కంటెంట్ కనిపిస్తోంది. ఓ 11 నెలల పసిపాపను రక్షించేందుకు చేపట్టిన మహాయజ్ఞమే సేవ్ పునర్విక. చిన్నారి పునర్విక బతకాలంటే 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని ఓ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ కొద్ది రోజుల క్రితం ఒక వీడియోను రిలీజ్ చేశారు. దీంతో తెలుగు యువత ఒక్కసారిగా కదిలింది. మాయమైపోయాడమ్మా మానవుడు అనేది అవాస్తవం నిరూపిస్తూ మానవత్వం పరిమళించింది. చిన్నారి పాప ఇంజెక్షన్కు అవసరమై 16 కోట్ల రూపాయలను రోజుల వ్యవధిలో సేకరించి ఆ చిన్నారి తండ్రికి అందించారు. సినీ సెలబ్రిటీ మంచు మనోజ్ కూడా చిన్నారికి సాయం అందించాలని స్పందించారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చిన్నారి పునర్వికను రక్షించుకునేందుకు ఏకమయ్యారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన జంపాల సురేష్ కుమార్, పుష్పవతి దంపతులకు 2025 మే 12న పునర్విక జన్మించింది. పుట్టినప్పుడు 3.5 కిలోల బరువుతో ఆరోగ్యంగానే ఉన్న ఆ చిన్నారి 6 నెలలు దాటినా బోర్లా పడకపోవడం, కనీసం శరీరాన్ని కదిలించలేకపోవడంతో తల్లిదండ్రుల ఆందోళన మొదలైంది. స్థానిక వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమెకు టైప్ 1 SMA సోకిందని నిర్ధారణ అయింది. ఏమిటి SMA అంటే ఇదొక అరుదైన జన్యుపరమైన వ్యాధి. వెన్నెముక్కలోని మోటార్ న్యూరాన్లు దెబ్బతింటం వల్ల కండరాలకు మెదడు నుంచి అందాల్సిన సంకేతాలు అందవు. దీనివల్ల కండరాలు క్రమంగా క్షీణించి చిన్నారులు కనీసం మెడ నిలపలేకపోవడం, కూర్చోలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాధి తీవ్రతను బట్టి దీన్ని 4 రకాలుగా విభజిస్తారు. టైప్ 1 ఇది అత్యంత ప్రమాదకరమైంది. 6 నెలలలోపు శిశువుల్లో కనిపిస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం పొంచి ఉంటుంది. 7 నుంచి 18 నెలల పిల్లల్లో టైప్ 2 వ్యాధి వస్తుంది. వీరు కూర్చోగలరు కానీ నడవలేరు. 1.5 ఏళ్ల దాటిన పిల్లల్లో టైప్ 3 వ్యాధి కనిపిస్తుంది. పెద్దవారిలో టైప్ 4 వ్యాధి వస్తుంది. ఇది అంత ప్రాణాంతకం కాదు. మొత్తం మీద ఈ వ్యాధి చికిత్సకు అమెరికాకు చెందిన నోవార్టిస్ సంస్థ తయారు చేసిన జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ వాడతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందుల్లో ఒకటి. దీని ధర సుమారు 16 నుంచి 18 కోట్ల రూపాయల మధ్య ఉంటుంది. పునర్విక తండ్రి సురేష్ వెల్దుర్తిలో ఒక చిన్న షాప్ పెట్టుకుని జీవిస్తున్నాడు. అలాంటి సురేష్కు 16 కోట్లు అంటే సామాన్య విషయం కాదు. విషయం తెలుసుకున్న తెలుగు రాష్ట్ర ప్రజలు చేయి కలిపారు. సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు పెట్టారు. కొన్ని జిల్లాలో యువత పాప కోసం ర్యాలీలు చేశారు. చిన్నారులైతే తమ కిడ్నీ బ్యాంకులను డొనేట్ చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో ఓ మహాయజ్ఞంలా సాగిన సేవ్ పునర్విక క్యాంపెయిన్ సక్సెస్ అయింది. రూపాయి కలిపి అసాధ్యం అనుకుంది సుసాధ్యం చేశారు. పాప ట్రీట్మెంట్కి అవసరమైన డబ్బుల్ని ఎట్టకేలు కూడగట్టారు.
అందరూ కలిసి ట్రీట్మెంట్కు అవసరమైన డబ్బుల్ని సేకరించారు. పునర్విక ఇంజెక్షన్కి కావాల్సిన 16 కోట్లు సమకూర్చి ఆ చిన్నారి తండ్రికి అందించారు. పునర్విక ట్రీట్మెంట్కి అవసరమైన డబ్బులు సమకూరాయని పాప తండ్రి సురేష్ కుమార్ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇకపై ఎవరు డబ్బులు ఇవ్వొద్దని, ఫండింగ్ను ఆపివేయాలని, ఎవరు డబ్బులు డొనేట్ చేయొద్దని కోరారు. తన బిడ్డ ట్రీట్మెంట్ కోసం సాయం చేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. తన కూతురి ట్రీట్మెంట్కి అవసరమైన డబ్బుల కంటే ఎక్కువగానే సేకరించారని, మిగిలిన డబ్బులు ఎవరైనా పిల్లలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వారికి సాయం చేస్తానని, తాను రూపాయి కూడా తీసుకోనని సురేష్ ప్రకటించారు. ప్రభుత్వం నుంచి కూడా కొంత సాయం అందిందని, పాప ప్రస్తుతం ఆసుపత్రిలో ఉందని తెలిపారు. 4-5 రోజుల్లో పాప ఆరోగ్యం గురించి, ట్రీట్మెంట్పై అప్డేట్ ఇస్తానన్నారు. ఈ రోజు నుంచి ప్రతి చోట ఫండింగ్ స్టాప్ చేసేయండి. ఇప్పటి నుంచి ఎక్కడ ఎవరు మొత్తానికి మానవత్వం వెలివిరిసింది. అడిగిన వెంటనే అతిపెద్ద భారీ సాయం విరాళాల ద్వారా అందింది. ఆ చిన్నారికి దాతలు పునర్జన్మను అందించారు. రైట్, మన అప్డేట్స్ మా కర్నూలు స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ తెలుసుకుందాం. మురళి, ఏంటి ఆ పాప తండ్రి ఏమంటున్నారు? ప్రజెంట్ పునర్విక ఏ హాస్పిటల్లో ఉంది? ఎప్పుడు తన గురించి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది? మురళీకృష్ణ. రైట్ శ్రీనివాస్, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలానికి చెందినటువంటి సురేష్ పుష్పవతి దంపతుల కుమార్తె చిన్నారి పునర్విక అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం అందరికీ విదితమే. ఏదైతే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సేవ్ పునర్విక హ్యాష్ ట్యాగ్ తో పలు వీడియోలు అయితే వైరల్ అయ్యాయి. పునర్విక అరుదైన వ్యాధితో బాధపడుతుంది. స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే SME type 1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నటువంటి పునర్విక వైద్యం కోసం నిధులు సమకూర్చేందుకు చాలా మంది కూడా ముందుకు వచ్చారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలా మంది కూడా సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి పునర్వికని ఆరోగ్యం బాగుపడేయాలంటే అందరూ కూడా చేయి కలపాలంటూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే పాప వైద్యం కోసం దాదాపు 16 కోట్ల రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ సంబంధించి డబ్బులు కావాలని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ కూడా ఈ హ్యాష్ ట్యాగ్ పెడుతూ సేవ్ పునర్విక అని చెప్పి చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి నిధులు కూడా సమకూరాయని చెప్పి నిన్నటి రోజున పునర్విక తండ్రి సురేష్ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఏదైతే పాప వైద్యం కోసం కావాల్సినటువంటి నిధులన్నీ కూడా సమకూరాయి. ఇక్కడ నుంచి అందరూ కూడా ఫండింగ్ ఆపండి అంటూ కూడా అతను ఒక వీడియో ద్వారా అందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏదైతే చిన్నారి దాదాపు 11 నెలల వయసు ఉన్నటువంటి చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏమీ చేయలేని ఆ తల్లిదండ్రులు, అభాగ్యులైనటువంటి ఆ తల్లిదండ్రులు కేవలం ఒక వెల్దుర్తి మండలంలో ఒక బార్బర్ షాప్ నడుపుకుంటూ జీవనాన్ని సాగించేటటువంటి వాళ్ళు పాపకు అలాంటి అరుదైన వ్యాధి ఉందని తెలియడంతో కన్నీరు మున్నీరవుతున్న అయినటువంటి పరిస్థితి. నిద్రలు లేని రాత్రులు గడిపారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు. మొత్తం మీద పాప
ప్రాణాలు దక్కించుకోవాలని చెప్పి ఎన్నో దేవుళ్ళని మొక్కినటువంటి పరిస్థితి, ఎన్నో గడపలు తొక్కినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొత్తం మీద మానవత్వం వెలివేసిందని చెప్పుకోవచ్చు. పాప వైద్యం కోసం కావాల్సినటువంటి ఫండ్ అంతా కూడా ఫండ్ రైజ్ చేసి పునర్విక తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఇందులో ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. అటు మీడియా పాత్రతో పాటు అటు సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి పునర్విక వైద్యం కోసం అందరూ కూడా సాయం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే ఆ నిధులు సమకూరినటువంటి నేపథ్యంలో పునర్విక ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటా ఉంది. మరో 2-3 రోజుల్లో పునర్విక ఆరోగ్య స్థితిగతులపై అప్డేట్ ఇస్తామని చెప్పి కూడా సురేష్ ఒక వీడియో ద్వారా ఒక సందేశాన్ని అయితే అందించాడు. రైట్, మొత్తం మీద మానవత్వం వెలువరిసిందని చెప్పుకోవచ్చు. మురళి, కర్నూలు జిల్లా ప్రజలు కానీ మొత్తం ఏ విధంగా స్పందిస్తున్నారు? పాపకి సంబంధించి పూర్తి అప్డేట్ మనకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అయితే ఇటీవల కాలంలో ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఒక ఊరిగా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో గతంలో కూడా ఒక చిన్న బాబుకి ఇలాంటి డిసీజ్ HMA type 2 అనే డిసీజ్ సోకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎన్నో ఆసుపత్రులు తిరగని ఆసుపత్రులు లేవు. వాళ్ళు కూడా కాస్త ఆ బాబుని రక్షించుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతో మందిని ప్రాధాన్యపడిన నేపథ్యంలో ఆ బాబు కూడా ఫండ్ రైజ్ పేరుతో ఫండ్ కలెక్ట్ చేసి కొంత వైద్యం అందించారు. ప్రస్తుతం ఆ బాబుకు సంబంధించినటువంటి సాయం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ముందుకు వచ్చి పునర్వికను సేవ్ చేసేందుకు ముందుకు వచ్చి ఫండ్ కలెక్షన్ చేసి పునర్విక వైద్యం కోసం అందించారు. ఈ నేపథ్యంలో ఏదైతే 16 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ తర్వాత వైద్యానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా సమకూర్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ 16 కోట్లకు మించి ఇంకా ఎక్కువగానే ఇప్పటికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీని పట్ల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులు అయితే కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ప్రతి చోట, ప్రతి నియోజకవర్గం, ప్రతి గల్లీలో కూడా సేవ్ పునర్విక అని చెప్పి బ్యానర్లు పెట్టి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా సేవ్ పునర్విక అని చెప్పి కూడా ఫండ్ కలెక్ట్ చేసి రోడ్ల మీద కూడా అటు పోలీసులు కూడా బ్యానర్లు కట్టి సేవ్ పునర్విక అంటూ కూడా ఫండ్ కలెక్ట్ చేసి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అటు కర్నూలు జిల్లాకు చెందినటువంటి మంత్రి టీజీ భరత్ తో పాటు అటు నంద్యాల జిల్లాకు చెందినటువంటి NMD ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళు కూడా పునర్విక వైద్యం కోసం కూడా ఫండ్ కలెక్ట్ చేసి వాళ్ళ సొంత నిధులు కూడా ఇచ్చి ఆ పాపని రక్షించుకోవడానికి కోసం అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించాయి. దీని పట్ల కర్నూలు జిల్లా వాసులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఒక పసిపాప ప్రాణాన్ని నిలబెట్టబోతున్నారని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఒక 2-3 రోజుల్లో పాప ఆరోగ్య స్థితిగతులకు సంబంధించి పూర్తి అప్డేట్ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు దాదాపు 6 నెలలకు పైగా ఆ తల్లిదండ్రులు పగలు రాత్రిని తేడా లేకుండా నిద్రలు మానుకొని ఆ పాప ఏడ్చినప్పుడల్లా కూడా వాళ్ళు కంట కన్నీరు కాదు రక్తం కార్చినటువంటి ఆ సందర్భాలు ఉన్నాయని చెప్పి కూడా ఎంతో బాధపడ్డారు. వాళ్ళు మొక్కని దేవుడు లేదు, ఎక్కని గడప లేదు, ఎవరిని అడిగినా కూడా అంత డబ్బు సాయం చేసి వాళ్ళు అప్పులు తెచ్చి ఇప్పటి వరకు ఆ వైద్యం కోసం, ఆ పాప వైద్యం కోసం హాస్పిటల్ బిల్లులు భరిస్తూ ఉన్న ఆస్తిని కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులలో మానవత్వం చాటుకున్నారు. కొంతమంది సాయం చేసి ఆ పాప వైద్యం కోసం అని చెప్పి కూడా ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే ఇప్పటికే ఆ పాప వైద్యం కోసం కావాల్సినటువంటి నిధులన్నీ కూడా సమకూరాయి. మరికొద్ది రోజుల్లోనే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పాప వైద్యం కోసం హాస్పిటల్లో పాపను జాయిన్ చేస్తామో హాస్పిటల్లో మరికొద్ది రోజుల్లో డాక్టర్లు వైద్యం అందించి ఆ ఇంజక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంజక్షన్ తెప్పించే పాపకి ఇంజక్షన్ చేసిన తర్వాత పాప ఆరోగ్యం గురించి పూర్తి అప్డేట్ ఇస్తామని చెప్పారని ఆ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. శ్రీనివాస్, ముఖ్యంగా ఇలాంటి అరుదైన వ్యాధులు ప్రతి 1,00,000 మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆ జన్యుపరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. దీనికి సంబంధించి సరైన సమయంలో గుర్తిస్తే అనారోగ్య సమస్యని బాగు చేయొచ్చని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైనా చిన్నారులు ఇప్పటికే ఎక్కడైనా ఉన్నా కూడా తల్లిదండ్రులు వైద్యులని సంప్రదించి ముందుగానే గుర్తిస్తే పిల్లల ప్రాణాలు కాపాడేందుకు
ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది శ్రీనివాస్. థ్యాంక్ యూ మురళీకృష్ణ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.